ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంగళవారం ఉపవాస ప్రార్థన కూడికకు వచ్చిన మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన దేవుడు ఈ దిన దీవెనలతో మనందరినీ ప్రతిఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ప్రారంభించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ గణనామమునకై స్తుతి స్తోత్రాలు వందనాలు నమస్కారాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నా దేవా, గతించిన మంగళవారం ఉపవాస ప్రార్థనా దినం నుండి ఈ ఉపవాస ప్రార్థనా దినం వరకు నీ బలిష్టమైన రెక్కల నీడలో నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచినావు దేవా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ వారం దినాల్లో నీకు విరోధంగా మాట్లాడిన, చేసిన, వినిన, తాకిన ప్రతి దానిని కూడా దయతో క్షమించండి. మమ్ములను మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఈ కూడికను ప్రారంభిస్తున్నాం. ఆది అంతము మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించమని, దీవెన కలుగన ఆజ్ఞాపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మనము మహిమపరచుదాం. నూట 12వ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుదాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. హానోకు తన మరణము చూడకుండా పరమునకు ఎత్తబడిపోయెనుగా. హానోకు తన మరణము చూడకుండా పరమునకు ఎత్తబడిపోయెనుగా. ఎత్తబడక మునిపే దేవునికి ఇష్టుడై ఉండినట్లు సాక్ష్యముందెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నోవహు దైవ భయము గలవాడై దేవునిచే హెచ్చరింపబడిన వాడై. నోవహు దైవ భయము గలవాడై దేవునిచే హెచ్చరింపబడిన వాడై. ఇంటి వారి రక్షణకు వాడను కట్టి నీతికే వారసుడని సాక్ష్యముందెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి శ్రమలను భావించుటయే భాగ్యమని స్థిర బుద్ధి గలవాడై సాక్ష్యముందెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. వీరందరూ సాక్ష్యము పొంది ఉన్నను మనము లేకుండా సంపూర్ణులు కారు. వీరందరూ సాక్ష్యము పొంది ఉన్నను మనము లేకుండా సంపూర్ణులు కారు.
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో మరి శ్రేష్టమైన సియోనుకే సిద్ధపడదము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాల్ని జయించినారు. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాల్ని జయించినారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, వాక్యమును మనము ధ్యానించుదాము. దేవుడు ఈ దినమునకు మనకు నియమించిన వాక్యాన్ని మనము ధ్యానించుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను మనము ఈరోజు ధ్యానించుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి 13వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమును కూర్చుందురు గాని రాజ్య సంబంధులను వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నానని. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు వాక్య పరిచయలోకి వెళ్తుండగా నీ సేవకుడు ముఖాంతరములో ఉండి ఈ మాటలు మీరు మాతో మాట్లాడండి. వినేటటువంటి చెవులు గ్రహించే జ్ఞానం అనుగ్రహించండి. వినువారికి క్షేమము కలిగినట్లుగా వినబుద్ధిని మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి తొందరలు, అవాంఛనీయమైనటువంటి సంఘటనలు మాకు ఎదురు కాకుండా నీ కృపనే ధ్వజముగా అనుగ్రహించమని. నా దేవా, ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారి జీవితాల్లో కూడా నవనూతనమైన కార్యాలు చేయమని, ప్రతిఫలం పొందుకున్నట్లుగా నీ కృప కలుగున ఆజ్ఞాపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సంగతి ఏంటంటే కనుక, నేను ఇక్కడ ఉన్నటువంటి దానికి ఒక టైటిల్ పెట్టాలనుకుంటున్నాను. ఏమిటంటే, గొప్ప విశ్వాసము లేదా యేసయ్య మెచ్చుకునేటటువంటి విశ్వాసం, లేకపోతే యేసయ్య చేత పొగడబడినటువంటి విశ్వాసం, లేదా యేసయ్య కోరుకునేటటువంటి విశ్వాసం. ఇక్కడ మాటలు చూస్తే కనుక ఏమని ఉందంటే, ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, ఆయన అతని దాసుడు పక్షవాయువుతో
బహు బాధపడుతున్నాడంట, మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడంట. ఈ శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుడు ఇలా బాధపడుతున్నాడు, బాగు చేయవా అని అడిగాడు. ప్రభు ఏమన్నారంటే, సరే నేను వచ్చి బాగు చేస్తాను అని చెప్పారు ఆయన. ఆ శతాధిపతి అంటున్నాడు, అయ్యా, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను, నేను కూడా అధికారమునకు లోబడినటువంటి వాడను. నేను ఒకడిని రమ్మంటే వచ్చును, ఒకడు పొమ్మంటే పోతాడు. కాబట్టి నీవు మాట మాత్రం సెలవి, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పాడు. యేసయ్యతో అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. ఆ వెంబడించుచున్నటువంటి వారితో యేసయ్య ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసమని చూడలేదు. కాబట్టి పరలోక రాజ్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు విందు చేసుకుంటున్నప్పుడు వారితో పాటు వీళ్ళు కూడా ఉంటారు. కానీ రాజ్య సంబంధులైతే వెలుపటి చీకటిలోకి త్రోయబడతారు అని చెప్పి, వెంటనే ఇక వెళ్ళు, నీ దాసుడు స్వస్థపరచబడి ఉన్నాడు అని చెప్పారు ప్రభు. ఈరోజు మనము చాలా విషయాలు నేర్చుకునే విషయాలు ఏంటంటే కనుక, గొప్ప విశ్వాసము అని అన్నాను కదా. విశ్వాసం అనంటే అర్థం ఏంటంటే కనుక, విశ్వాసం అనగా అదృశ్యమైనది ఉన్నవనటకును అది రుజువునై ఉన్నది విశ్వాసం అంటే. విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇక్కడ మాటలు చూస్తే గనక గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడు శతాధిపతి. ఎలాగూ కనపరిచాడు, మనకి ఈ విషయాలు మనకు తెలియచేయబడతాయి. ఎందుకంటే యేసయ్య నమ్ముతున్నావా అని అంటే కనుక మేము నమ్ముతున్నాము అని అంటారు. కానీ ఇక్కడ దాన్ని ఎలాగూ వెల్లడి చేశారు అన్నది ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరులు అనబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు తమ విశ్వాసాన్ని పలు విధాలుగా జరిగించినప్పుడు దేవుడు దానిని అంగీకరించి ఉన్నారు. ఈ శతాధిపతి విశ్వాసాన్ని చూచి, ఆ విశ్వాసం చూచి గొప్ప విశ్వాసము అనగా నేను అంటాను దేవుని సేవకుడిగా, ఈ విశ్వాసం సంబంధించినటువంటి క్రియలను చూచినప్పుడు దేవునికి చాలా ఇష్టమయ్యింది. అందుకనే అక్కడ పరోక్షంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు నీవు కూడా ఉంటావు అన్నట్లుగా అది తెలియచేయబడింది. ఇక్కడ రాయబడి ఉన్న గమనిస్తే కనుక అతడు విశ్వాసాన్ని ఎలాగూ ప్రకటించాడు, ఎలాగూ చూపించాడు. ఎందుకంటే యాకోబు భక్తుడు ఒక స్థలంలో ఇలాగ రాశారు. ఏమనంటే, విశ్వాసము ఉన్నదంటే కుదరదు, క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పారు. అంటే విశ్వాసం ఉన్నదని చెప్పినటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి క్రియలు కూడా ఉన్నాయి. అవి ఏ క్రియలు ఎలాగూ చూపించాడు అనే దాని గురించి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే కనుక, మొట్టమొదటి విషయం ఏంటంటే కనుక, ఇతడు శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి ఎవరి కొరకు వచ్చాడంటే, అతని ఇంటి వారి కొరకు, లేకపోతే అతడు బంధువుల కొరకు, లేకపోతే వాళ్ళ పిల్లల కొరకు, భార్య కొరకు, లేకపోతే ఉద్యోగం కొరకు కాదు. వచ్చింది ఏంటంటే కనుక అతని ఇంటిలో ఉన్నటువంటి దాసుని కొరకు అతడు దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు. అతడు 100 మంది మీద శతాధిపతి, అంటే 100 మంది మీద అధిపతి అయినప్పటికీ తన ఇంట్లో ఉన్నటువంటి దాసుని కోసము అతడు బ్రతిమలాడుకుంటున్నాడు ప్రభు. ఇక్కడ చూస్తే కనుక మొట్టమొదటిది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇప్పుడు చూడండి, దాసుడే కాబట్టి అతడు పనికి రాకపోతే అతన్ని తీసేసి ఇంకొక ఆయన పెట్టుకోవచ్చు. కానీ అతడు వేరే దానికోసం చూడట్లేదు, కానీ ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేయాలని దేవునిని కోరుకుంటున్నాడు. అంటే ఇతడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి, ఎంత జాలి కలిగిన వాడో చూడండి, ఎంత దయ కలిగిన వాడో చూడండి. ఇవన్నీ చూసినప్పుడు ఒక దాసుని కొరకు అతడు పోట పడుతున్నటువంటి సందర్భం, ఒక దాసుని యొక్క బాగు కొరకు ఎదురు చూచుతున్నటువంటి సమయం. ఇక్కడ చూస్తే కనుక అతడు దాసుడు పడుతున్నటువంటి బాధను చూడలేక, ఎందుకంటే మిగుల బాధపడుచున్నాడు కాబట్టి మంచం మీద పడి ఉన్నాడు అని ఎరిగినటువంటి శతాధిపతి ప్రేమ కలిగి ఉన్నాడు. విశ్వాసము కలిగి ఉన్నాము అని చెప్పుకున్నటువంటి వాళ్ళు మొట్టమొదట ప్రేమ కలిగి ఉండటం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని రాయబడి ఉన్నది. ప్రేమ లేకపోతే కనుక మనము దేవుని పిల్లలము కాలేము. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమస్వరూపి కాబట్టి ఆయనను ఆరాధించేటువంటి మనము, ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము
ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనము, ఆయన ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనము, మొట్టమొదట విశ్వాసులమని చెప్పుకున్నటువంటి మనము కలిగి ఉండాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే కనుక ప్రేమ కలిగి ఉండటం. తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పట్ల కూడా అతడు తన ప్రేమను కనపరిచి బాగు చేయాలని కోరుకున్నాడు. రెండో విషయం ఏంటంటే కనుక అతడు చెప్తున్నాడు, నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను, పాత్రుడను కాను. ఇక్కడ రెండు విషయం ఏంటంటే కనుక తన్ను తాను తగ్గించుకోవడం. ప్రభు చెప్పినటువంటి మాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకుంటున్నటువంటి వాడు తగ్గించబడతాడని. ఇక్కడ చూస్తే కనుక ఇతడు 100 మంది మీద అధిపతి అయినప్పటికీ అంటున్నాడు, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. అనగా ఏమంటున్నాడంటే తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. విశ్వాసులు అనబడినటువంటి వాళ్ళు రెండవ లక్షణం ఏమి కలిగి ఉండాలంటే కనుక ప్రతి విషయమునందును కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. మాటల విషయంలో అనగా దేవుడు ఆకాశమందున్నాడు కాబట్టి మన మాటలు కొద్దువుగా ఉండాలి. మనము చేయు ప్రతి దాని విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా నడవవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే కనుక ఆయన మనలను పరిశోధించి తెలుసుకొనగోరిన వాడై ఉన్నాడు. ఎవడైనా పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండాలంటే గనక భూమి మీద పరిచర్య చేయువాడై ఉండాలని చెప్పారు యేసయ్య. ఆయన పరలోక రాజ్యంలో గొప్పవాడై ఉండి కూడా ఈ లోకములు పరిచర్య చేయడానికే వచ్చానని చెప్పారు ఆయన. మరి ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము పరిచర్య చేయువారిగా అనగా తన్ను తాను తగ్గించుకుని వారుగా ఉండాలి. మూడు విషయం ఏంటంటే కనుక అతడు అంటున్నాడు, నీవు మాట మాత్రము సెలవి. ఏమేమంటున్నాడండి ఆయన? మాట మాత్రము సెలవి అంటే అతడు తన్ను తాను పోల్చుకున్నప్పుడు, నేను చెబితేనే ఒకడు వస్తున్నాడు, ఒకడు వెళ్తున్నాడు, నేను చెబితేనే, నేను ఏదైతే చెబుతున్నానో అదే జరుగుతూ ఉన్నది ఇక్కడ. మరి ఆయన ప్రభు అంటున్నాడు, యజమానుడా నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు బాగుపరచబడతాడు. అంటే దేవుని మాట మీద అతనికి ఉన్నటువంటి నమ్మకం. అనగా మీకు అర్థం అవడానికి నేను ఎలాగ చెప్తాను, నేను చాలాసార్లు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశాను, మరొకసారి ఎలాగ చెప్తాను. ఇప్పుడు చూడండి, నా దగ్గర కొంత డబ్బు ఉన్నదని చెప్పాను అనుకోండి. ఉదాహరణకి నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అని చెప్పాను అనుకోండి. వినినటువంటి వాళ్ళ, అయ్యా అయితే 1,00,000 రూపాయలు ఉన్నాయన్నారు కదా, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఇవ్వండి, లేకపోతే బయటకు వెళ్ళి ఏదైనా వస్తువులు కొందాం పదండి అన్నారనుకోండి. నేను డబ్బులు చూపించలేదు వాళ్ళకి, కానీ నమ్మి ఆ మాట చేశాడు. కొంతమంది ఉన్నారనుకోండి, ఇంకొక గ్రూప్ ఏంటంటే కనుక, నీ దగ్గర 1,00,000 ఉన్నాయా, ముందు చూపించు అని చెప్పేసి 1,00,000 రూపాయలు ఉన్న తర్వాత, నేను చూపించిన తర్వాత, నిజమే నువ్వు చెప్పిన మాట నిజమే, నీ దగ్గర 1,00,000 రూపాయలు నమ్మినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మాట, చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు అక్కడ. అంటే నేను 1,00,000 రూపాయలు చూపించిన తర్వాత నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయని నమ్మటం కాదు, లేవని చెప్పినప్పుడే నమ్మటం అన్నమాట. యేసయ్య చేసిన అది ఏది మనకు చూపిస్తూ ఉన్నదంటే కనుక ఆయన మాట మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే దేవుని మాట సజీవమైనది, దేవుని మాట తెలివి కలిగించేది, దేవుని మాట వివేకము కలిగించేది, దేవుని మాట చచ్చిపోయినటువంటి వారిని లేవనెత్తగలిగేది, దేవుని మాట పడిన గుంటల నుంచి లేవనెత్తేది, దేవుని మాట మనకి ఊపిరి కూడా. కాబట్టి శతాధిపతి విశ్వాసములో మూడవ క్రియ ఏంటంటే కనుక ఆయన మాట చాలు అంటున్నాడు. దైవజనుడు కీర్తన రాశాడు, నీ మాట చాలయ్యా. ఆయన మాట చాలు మన జీవితంలో నవనూతనమైన కార్యాలు చేసేది. లాజరుని తీసుకుంటే కనుక లాజరు సమాధిలో ఉన్నాడు. ఆయన ప్రభువుల సమాధిలోనికి వెళ్ళి అతను ఏదో చేసి తీసుకురాలేదు. సమాధి బయట ఉండి లాజరు బయటకు రా అని పిలిచారు. ఆయన వెంటనే లాజరు బయటకు వచ్చినటువంటి సందర్భం. ఆయన మాట సముద్రాన్ని గద్దించింది, ఆయన మాట మనిషికి ఊపిరిని తీసుకొని వచ్చింది. ఈ శతాధిపతి అంటున్నాడు, నీ మాట చాలు ప్రభు. నాలుగు విషయం ఏంటంటే కనుక ప్రతిఫలము. నాలుగు విషయము, దేవుడు అతను గొప్పవాడు అని చెప్పడానికి, అతని విశ్వాసాన్ని మెచ్చుకోవడానికి గల కారణం ఏమిటంటే, అక్కడ ఎవరితో పోల్చాడు చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వారితో కలిసి భోజనం చేయడానికి వారికంటే ఎక్కువ విశ్వాసాన్ని ఇతడు కలిగి ఉన్నాడు. అంటే చూస్తే గనక ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట చూడండి. ఇక్కడ 10వ వచనంలో
ఇశ్రాయేలులో ఎవని వద్దైనను ఇటువంటి విశ్వాసము నేను చూడలేదు అన్నారు ప్రభు. ఇశ్రాయేలు ప్రజలైతే అద్భుతాలు చూసి నమ్మారు. మోషే ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి నన్ను దేవుడు పంపించాడంటే వాళ్ళు నమ్మలేదు. మోషే చేతిలో ఉన్న కర్రను కింద పడేసి అది పడవేయంగానే పాము అయింది, తిరిగి మరలా పట్టుకోగానే అది మామూలు కర్ర అయింది. ఇటువంటి కార్యాలు చూచినప్పుడే నిజమైనటువంటి దేవుడు పంపించాడని నమ్మారు. అంటే దేవునికి కావలసింది ఏంటంటే కనుక కార్యాలు చూచినప్పుడు కాదు, కార్యాలు చూడకుండగానే ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి. అనగా ఇశ్రాయేలు ప్రజలు కార్యాలు చూశారు, చూసిన తర్వాత నమ్మారు. మనము ధన్యులమై ఉన్నాం. ఎందుకనంటే ఆయన చేసిన కార్యాలు చూడకముందే, చూడకుండగానే ఆయనను దేవుడిగా అంగీకరిస్తున్నాం. ఈ శతాధిపతి దేవుడు చేసిన కార్యాలు చూడలేదు, కానీ విన్నాడు. వినిన దాన్ని బట్టి విశ్వాసమును వృద్ధి పొందించుకొని, వినిన దాన్ని బట్టి దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకొని దేవుని మీద ఆధారపడినటువంటి సందర్భం ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏమని చెబుతున్నారంటే కనుక ఇశ్రాయేలులో ఇతని అంత విశ్వాసంను చూడలేదు. ఇతడు అన్యుడైనప్పటికీ, దేవుడు అంటే ఎవరో తెలియనప్పటికీ, ఇశ్రాయేలు వంశంలో పుట్టకుండా ఉండినప్పటికీ అతడు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ఉన్నాడు, విశ్వాసాన్ని కనపరచి ఉన్నాడు. ఈ విశ్వాసాన్ని కనపరచటం వలన దేవుడు ఏమి చేశాడో చూడండి. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునని. ఇక వెళ్ళుము. 4 విషయం ఏంటంటే కనుక ఇక వెళ్ళుము అనగా దేవుణ్ణి ఈయన అడిగాడు, ఆయన వెళ్ళు అన్నంత వరకు కూడా ఎదురు చూచాడు. ఆయన ఒక విశ్వాసికి ఉండవలసిన 4వ లక్షణం ఏంటంటే కనుక, 4వ క్రియ ఏంటంటే కనుక అతడు దేవుని కొరకు ఎదురు చూడటం. అనగా ఇతడు అడిగాడు, ఆయన అడిగేసి ఆయన ఏమి సమాధానం చెప్పట్లేదు కదా అని వెళ్ళిపోలేదు. ఇక వెళ్ళుము అన్నంత వరకు కూడా ఉన్నాడు అక్కడ. అనగా నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఆయన కొరకు ఎదురు చూచాడు కాబట్టి ప్రభు అంటున్నాడు, సరే వెళ్ళి ఇంకా నీ దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పాడు. నీవు విశ్వసించిన ప్రకారము నీకు జరుగుద్ది అనగానే ఆ సమయంలోనే అతడి దాసుడు స్వస్థత పొందాడు. ప్రతిఫలం, విశ్వాసమును కనపరచటం వలన ప్రతిఫలం ఏంటంటే అక్కడ యేసయ్య తన శతాధిపతి ఇంటికి వెళ్ళలేదు. శతాధిపతి దగ్గర పడి ఉన్నట్టు రోగి అనగా పక్షవాయువు కలిగినటువంటి వాడు దాసుడు యేసయ్య దగ్గరికి రాలేదు. ఈయన అక్కడికి వెళ్ళలేదు, ఆయన ఇక్కడికి రాలేదు. కానీ దేవుడు తన మాటను పంపి బాగు చేసి ఉన్నాడు. ఇక్కడ చూస్తే కనుక మనము చూస్తే విశ్వసించిన ప్రకారము విశ్వాసము కలిగి ఉండటం అంటే అనగా దేవుడు మెచ్చుకునే విశ్వాసం ఏమిటంటే, లేదా అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే, ఇశ్రాయేలు కంటే ఉండవలసిన విశ్వాసం ఏంటంటే గొప్ప విశ్వాసము, దేవుడు కోరుకునేటటువంటి విశ్వాసము, అమూల్యమైనటువంటి విశ్వాసము. దానికి లక్షణాలు ఏంటంటే కనుక మొట్టమొదటిది ప్రేమ కలిగి ఉండాలి. 2 తను తాను తగ్గించుకోవాలి. 3 ఆయన మాటకు లోబడిన వారిగా ఉండాలి. 4 దాని కొరకు, దేవుని కొరకు ఎదురు చూచువారు, ఆయన ప్రతిఫలం ఇచ్చే వరకు ఎదురు చూచువారుగా ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనము ఏ విధమైనటువంటి విశ్వాసులము? మరి మనం ఆలోచన చేస్తే దేవుడు చూపించినట్లుగా ఆ ప్రేమను మనము కలిగి ఉంటున్నామా? మనం తగ్గించుకొని ఉంటున్నామా? ఆయన మాట మీద నమ్మకం ఉంచుతున్నామా? ఆయన కొరకు ఎదురు చూస్తున్నామా? ఎదురు చూచినప్పుడు ఆయన సిగ్గుపరచడు. నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గుపడరని రాయబడి ఉన్నట్లుగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు అని చెప్పారు ఆయన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన కొరకు ఎదురు చూచువారుగా ఉండటం మనం నేర్చుకోవాలి. అనగా విశ్వాసం అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే, విశ్వాసం ఉంది, దాన్ని ప్రాక్టీస్ చేయాలి అనగా దాన్ని పాటించాలి అనగా దాని ప్రేమను చూపించాలి. దేవుడు ఏదైతే మనకు నేర్పిస్తున్నాడో, ఏదైతే మనకు బోధిస్తూ ఉన్నాడో, ఆయన మన పట్ల ఏ విధమైనటువంటి ప్రేమను చూపించి ఉన్నారో, ఆయన మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, ఆ ప్రేమను ఇతరుల పట్ల చూపించవలసిన వారమై ఉన్నాము ఎందుకంటే విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి ఈ అన్యుడు శతాధిపతి ఎంత బోధ అతనికి లేదు, కానీ అతడు నీ ద్వారా నా ద్వారా వినినటువంటి మాటలు బట్టి ఎంత విశ్వాసాన్ని కనపరిచారంటే, ప్రభు ఇశ్రాయేలులందరినీ పక్కన పెట్టేసేసి ఇతన్ని పొగిడినటువంటి సందర్భం. ఇశ్రాయేలు అప్పటిదాకా చేసినటువంటి భక్తిని పక్కన పెట్టేసి ఇతడు చూపినటువంటి శ్రద్ధని, ఇతడు చూపినటువంటి విశ్వాసాన్ని పొగిడినటువంటి సందర్భం. కాబట్టి
ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనము తెలియచేయబడుతున్నటువంటి మాట ఏంటంటే కనుక, నీవు విశ్వాసివా, ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసివా, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. విశ్వాసివా, ఆయన మాట ప్రకారంగా ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి. విశ్వాసివా, ఆయన కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూచినప్పుడు నీకు కలిగేటటువంటి ప్రతిఫలం ఏంటంటే కనుక, ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో నీవు కోరుకున్నట్లుగా. చూడండి శతాధిపతితో ఏమంటున్నాడో చూడండి. ఆయన నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా అని చెప్పాను. అంటే అది ఏదైతే ఆశించాడో, అతను ఆశించింది ఏంటంటే కనుక, అతనికి ప్రమోషన్, నేను 100 మంది మీద అధిపతిగా ఉన్నాను కాబట్టి 1000 మంది మీద అధిపతిగా ఉండాలని కోరుకోలేదు. ఆయన కోరుకున్నదల్లా ఒకటి ఏంటంటే కనుక, తన దాసుడు ఏ విధం చేతనైనా బాగు చేయబడాలి. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము విశ్వాసం ఎలాగుంటే దేవుడు మెచ్చుకుంటాడో శతాధిపతి మాదిరి చూపించి వెళ్ళాడు. మనకి శతాధిపతి మాదిరి చూపించి ఉన్నాడు. అంటే విశ్వాసం అని చెప్పుకుంటే కాదు, మనం విశ్వాసముగా ఇలా ఉండాలని ఒక మాదిరి చూపించి ఉన్నాడు. కాబట్టే ఈ శతాధిపతి ఉండే ప్రాంతం ఏంటంటే కనుక దెకపోలిలో ఉంటాడు. యేసయ్య కపెర్నహూములో ఉన్నారు. దెకపోలి నుంచి కపెర్నహూముకు వచ్చి దేవుడు అడిగి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇతడు యేసయ్యను నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాదు అన్నాడు ఆయన. కానీ శతాధిపతి ఇలాగూ కూడా చేయొచ్చు. శతాధిపతి యేసయ్యను గొప్పగా చెప్పుకోవడానికి పల్లకి మీద తీసుకెళ్ళగలడు, లేకపోతే గుర్రము మీద తీసుకొని వెళ్ళగలడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సేవకులను ఒక పల్లకి చేపించి ఆయన తీసుకెళ్ళవచ్చు, లేకపోతే డప్పులు డోలుతో తీసుకెళ్ళవచ్చు. కానీ అతడు ఏ పని చేయలేదు. గల కారణం ఏమిటంటే, తన్ను తాను దేవుడికి ఏది అవసరమో దానినే ప్రదర్శించాడు ఆయన. దేవుడు తన పట్ల కృప చూపటానికి, జాలి చూపటానికి, కరుణ చూపటానికి మన దగ్గర ఏది అయితే అవసరమో, దేవుడు కోరుకునేది ఏమిటో దానినే ప్రదర్శించాడు ఆయన. గనుక మనము దేవుడు కోరినది కాకుండా, దేవుడికి ఇష్టము లేనిది కాకుండా, దేవునికి ఏది ఇష్టమో దానిని చేసి, దానిని ప్రదర్శించి ఆయన ఇచ్చేటటువంటి ప్రతిఫలాన్ని పొందుకునే వారముగా మనం ఉండాలని దేవుడి సేవకుడిగా తెలియచేస్తూ ఉండి ఉన్నా. చూడండి, ఈ 5వ వచనం కాడి నుంచి 13వ వచనం వరకు మనకి ఇంకొక విషయం తెలియచేస్తూ ఉన్నారు యేసయ్య. ఏంటో విషయమో చూడండి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అంటే ఎవరైతే కార్యాలు జరగటము చూచి విశ్వసిస్తారో వాళ్ళు వెలుపటి చీకటిలోని త్రోయబడతారని. ఎందుకంటే రాజ్య సంబంధులు ఏం చేస్తూ ఉంటారంటే కనుక, సూచక్రియలు అడుగుతూ ఉంటారు. మాట్లాడితే ఏమడుగుతూ ఉంటారు? ఇది ఎలా జరుగుద్ది అని అడుగుతూ ఉంటారు. కానీ విశ్వాసం దానితో సమానం కాదు. విశ్వాసం కలిగిన వాడు ఇది ఎలాగూ జరిగిద్ది అని అడగడు. ఏమంటాడంటే, అయ్యా నువ్వు చెప్పావు కాబట్టి నేను నమ్ముతున్నాను అంటారంతే. ఎందుకంటే ఆ పలకబడినటువంటి మాట యేసయ్యదు కాబట్టి. యేసయ్య ఎవరు? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును కాబట్టి ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ఎవరైతే ఆ మాటను ప్రకారముగా నీకు కలుగుతుంది అనగానే, ఇప్పుడు చూడండి, ఈ శతాధిపతి దగ్గరకు వద్దాం. నీవు విశ్వసించిన ప్రకారం నీకు కలుగుతుంది అన్నప్పుడు ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రాజ్య సంబంధులు అయితే ఏం చేద్దురంటే, ఒక దాసుని పిలిచి తగ్గిందో లేదో చూసిరా అని ఆ దాసుడు వెళ్ళి తగ్గిందయ్యా అన్నప్పుడు, దేవా నువ్వు గొప్పవాడివి, నువ్వు అన్న మాట ప్రకారం చేసి ఉండండి వాళ్ళు. కానీ ఇతడు తిరిగి ప్రశ్నించలేదు. ఏం చేశాడంటే ఆ మాటను విశ్వసించి వెళ్ళిపోయాడు. వెంటనే దేవుడు ఆ గడియల్లోనే అతన్ని బాగు చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తాం. ఇక్కడ 2 రకాలైన గుంపులు ఉన్నారు. చూచి నమ్మిన వారమా, చూడకుండగా నమ్మిన వారమా? మనం పరలోక సంబంధులమా, రాజ్య సంబంధులమా? పరలోక సంబంధులమైతే ఈ దేవుని యొక్క క్రియలు అనగా విశ్వాసి అని చెప్పుకున్నటువంటి వారు ఈ క్రియలను మనము కనపరచవలసిన వారమై ఉన్నాం. రాజ్య సంబంధులైతే చూచి నమ్ముతారు. దేవుడు అంటున్నాడు, చూచి నమ్మినటువంటి వారిని వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారని రాయబడుతుంది. అంటే ఇక్కడ
నమ్మిన వారికి ఎటువంటి ప్రతిఫలం కలుగుతూ ఉంది, నమ్మని వారికి ఎటువంటి ప్రతిఫలం కలుగుతూ ఉంది కూడా యేసయ్య మనకు తెలియచేస్తున్నారు. నమ్మిన వారికి ఏమో విశ్వసించిన ప్రకారం జరుగుతూ ఉంది, నమ్మని వారికి ఏమో శిక్ష విధించబడుతున్నది అనే సంగతి కూడా తెలియచేయబడుతుంది. అందుక ఈ వచనంలోనే ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు, ఆయన కృపను కనపరుస్తున్నాడు. ఎవరైతే దుర్వినియోగపరుస్తారో వారికి శిక్ష ఉంది, తీర్పు ఉందని కూడా దేవుడు తెలియచేస్తూ ఉండి ఉన్నాడు. అంటే విశ్వసించాడు ప్రతిఫలం పొందాడు, విశ్వసించలేదు నష్టపోయాడు, అనగా తీర్పులోనికి వెళ్ళాడు. మనం విశ్వసించిన వారం అయితే శతాధిపతి ఏ విశ్వాసాన్ని అయితే కనుపరిచారో అదే విశ్వాసాన్ని, అదే క్రియలను మనము కనపరిచి దేవుని చేత పొగడబడి ఆ ప్రతిఫలాన్ని పొందుకొని పరలోక రాజ్యములో కూర్చొని అక్కడ ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూర్చొని మనం విందు చేసే వారముగా ఉందాం. అలాగే విశ్వసించకుండా చూచి నమ్మి రాజ్య సంబంధులుగా పేరుకు తెచ్చుకొని మనము శిక్షకు పాత్రులు కాకుండా ఉండాలని దేవుడు తన సేవకుడి ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఇది మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ, నువ్వు పరలోక సంబంధివా, రాజ్య సంబంధివా? దేవుని చేత పొగడబడే విశ్వాసం కలిగి ఉన్నావా, మనుషుల చేత పొగడబడే విశ్వాసం కలిగి ఉన్నావా? అనగా అందరితో పాటు ఒకదానివిగా ఉన్నావా, లేకపోతే అందరిలో ప్రత్యేకమైన దానివిగా ఉన్నావా? ఈ ఉదాహరణ చూసి చెప్పనివ్వండి. ఏమిటంటే ఇప్పుడు చూడండి, పరుగు పందెం జరుగుతూ ఉంటుంది. ఆ పరుగు పందెం జరిగినప్పుడు ఎవరికి బహుమతి ఇస్తారంటే, ఎవరైతే అందరికంటే ముందు వెళ్తారో వాళ్ళకు బహుమతి ఇస్తారు, అంతేగాని అందరితో పాటు ఉన్నటువంటి వారికి బహుమతి ఇవ్వరు. అలాగనే దేవుడు ఎవరిని పొగుడుతాడు అంటే, ఎవరి విశ్వాసాన్ని మెచ్చుకుంటాడంటే కనుక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకే విశ్వాసాన్ని చూపించినప్పుడు కాదు, అందరితో ప్రత్యేకమైనటువంటిది, అందరికంటే ఎక్కువగా, అందరికంటే గొప్పగా ఎవరైతే విశ్వాసమును, క్రియలను కనపరుస్తారో దేవుడు వాళ్ళని మెచ్చుకుంటాడు. కాబట్టి అందరితో పాటుగా ఉంటున్నావా, అందరికంటే ఎక్కువగా ఉంటున్నావా, అందరిలో ప్రత్యేకముగా ఉంటున్నావా? ఇప్పుడు చూడండి, ఆటో వెనకాల రాయబడి ఉంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. దేవుడు ఏమంటున్నాడంటే, బాగుండాలి అనుకో ఎంత వాస్తవమో అందరికంటే హెచ్చుగా ఉండాలని. గల కారణం ఏమిటంటే, ప్రభు రాయించినటువంటి ఆజ్ఞ, నువ్వు తలగా ఉండాలి, అందరికంటే హెచ్చుగా ఉండాలని అనుకుంటే కనుక అందరికంటే గొప్ప విశ్వాసము, అందరికంటే మిన్నైనటువంటి విశ్వాసము, దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసము, అనగా ఇశ్రాయేలీయులు చూపించిన విశ్వాసము కాదు, దేవుడు నీకు చూపించినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేటట్లుగా దానికోసం ప్రయాసపడదాము, దాని కొరకు ప్రార్థన చేసుకుందాము. శిష్యులు కోరుకున్నట్లుగా మా విశ్వాసమును వృద్ధి పొందించి ప్రభు అని కోరుకున్నట్లుగా దినదినము మన విశ్వాసములు పెంపారుచు, వినుట వలన కలిగి విశ్వాసమును వృద్ధిపరచుకొనుచు ఏం చేద్దామంటే, విశ్వాసమునకు తగిన క్రియలు చేసి శతాధిపతి వలె దేవుని చేత పొగడబడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘననామమునకే స్తుతి, స్తోత్రాలు, వందనాలు, నమస్కారాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా దేవా, ఈ సమయంలో ఈ వాక్యం ఎవరైతే విని ఉన్నారో వారి జీవితాల్లో నవనూతనమైన కార్యాలు చేయండి. మా విశ్వాసములను వృద్ధి పొందించండి. శతాధిపతి మతని ఎటువంటి విశ్వాసాన్ని కనపరిచి ఉన్నాడో, దానికి ఎటువంటి క్రియలు చూపించి ఉన్నాడో మాకును నేర్పించండి ప్రభు. ఆ శతాధిపతి మతని ప్రేమ కలిగి ఉన్నాడు, తను తాను తగ్గించుకొని ఉన్నాడు, మాట మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు. 3 ఆయన కార్యము చేయు, 4 ఆయన కార్యము చేయు వరకు కూడా మీ దగ్గర వేచి ఉన్నాడు ప్రభువ. మీరు వెళ్ళు అన్నంత వరకు కూడా ఉండి ఉన్నాడు ప్రభువ. మేము కూడా ఆ క్రియలను చేసి నీవిచ్చేటటువంటి ప్రతిఫలాన్ని పొందుకున్న వారముగా ఉండటానికి సహాయం చేయమని, కృపచూపమని ప్రార్థిస్తున్నాను. అలాగే నన్ను ప్రభు ఇంకొక విషయాన్ని కూడా మీరు మాకు తెలియచేశారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మా తండ్రి పరలోక రాజ్యంలో విందు ఉంటుందని మీరు చెప్పారు కదా ప్రభువా. మేము కూడా మా తండ్రి అందరూ కలిగిన విశ్వాసం కాదు కానీ విశ్వాస జీవితంలో ప్రతి విషయంలోనూ నన్ను ప్రత్యేకత కలిగి అందరికంటే ఎక్కువగా నన్ను భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కలిగి ఉండి నాయన మీ చేత పొగడబడేటటువంటి విశ్వాస వీరులుగా ఉండటానికి నన్నును మా బిడలను చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు. ఈ మంగళవారం ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కొక్క బిడ్డను పేరు పేరు చొప్పున దీవించండి. మేలుకై నన్నును, మా తండ్రి మేలుకై జోనాను, మా తండ్రి మేలుకై నీ సేవకురాలను, మేలుకై చిట్టిని, చంటిని, సంఘ బిడ్డల్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆటపాకలో ఉన్నటువంటి బిడ్డలను, కాళ్ళలో ఉన్నటువంటి బిడ్డలను, నడుపూరులో ఉన్నటువంటి బిడ్డలను,
పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ఆస్తికి కర్తలుగా చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ శతాధిపతి ఎటువంటి విశ్వాసం అనేది కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాసమును కలిగి మీ చేత పొగడబడేటటువంటి బిడలముగా నీ రాజ్య వారసులుగా ఉండటానికి నీ స్నేహితులతో కలిసి కూర్చొని మా తండ్రి మాట్లాడేటటువంటి గొప్ప ప్రతిఫలాన్ని పొందుకునేటటువంటి విశ్వాస వీరులుగా మమ్మల్ని అందరినీ కూడా చేయమని ప్రార్థిస్తూ, నన్ను నా ద్వారా మిమ్మల్ని వెంబడిస్తున్న వారిని నీ ఎదుట నిలుచుటకు శక్తి కలిగిన వారిగా దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి మనకును మన వల్లే ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి యెరూషలేమున కూడా సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలము తోడైండి నడిపించును కాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసు రక్తమే సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు విస్తరించును గాక. ఆమేన్.